హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేస్ ఆప్షన్స్. నేను మీ పద్మనాభుడి. ఈరోజు స్టాక్ మార్కెట్స్ అప్డేట్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసే ముందరగా ఒకసారి మొదట తొలి ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. సో ఈరోజు చూస్తే టాప్ గెయినర్స్గా కానీ టాప్ లూజర్స్గా కానీ దీనికి సంబంధించిన మార్కెట్ విశేషాలు ఒకసారి చూస్తే కన్నా మొదటగా ఈరోజు వచ్చేసి ఫ్లాట్గా ప్రారంభమై నష్టాలు ముగిసిన సూచీలు అనమాట. సో దీంట్లో వచ్చేసి ఐటీ షేర్లు అయితే మంచి గ్రోత్ అయితే కనబడినాయి. ఆటోమొబైల్స్ కానీ హెల్త్ సెక్టర్స్ కానీ అన్నీ వచ్చేసి నష్టాల్లో వచ్చేసి చూసామన్నమాట. దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే వరుసగా ఈ రోజుతో అయితే మూడో రోజు నష్టాల్లో ముగిసినాయి అనమాట. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడిదుడుకులు కొనసాగాయి. చివరి గంటలో వచ్చేసి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ అయితే ఇక్కడ చూస్తే కన్నా మోర్ దాన్ వచ్చేసి 241 పాయింట్స్ వచ్చేసి మనం ఇక్కడ చూడొచ్చు లాస్ కింద. అలాగే బ్యాంక్ నిఫ్టీ 700 ప్లస్ పాయింట్స్, 770 ప్లస్ పాయింట్స్ దాకా. అలాగే నిఫ్టీ 50 వచ్చేసి -95 పాయింట్స్ దాకా వచ్చేసి నష్టపోయి 23,431 వద్ద 23,430 వద్ద వచ్చేసి ఈ రోజు స్థిరపడింది అనమాట. సెక్టర్ వారీగా చూస్తే కన్నా ఐటీ షేర్లు లాభపడగా మొత్తం ఐటీ షేర్లు లాభపడినాయి. కానీ ఫైనాన్షియల్ కానీ ఆటో కానీ హెల్త్ స్టాక్స్లో భారీగా వచ్చేసి నష్టాలు చూడాల్సి వచ్చిందనమాట. సో సెన్సెక్స్లో 30లో వచ్చేసి ఇండస్ బ్యాంక్ కానీ ఎన్డీటీపీ కానీ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ సన్ ఫార్మా కానీ భారీగా నష్టాలు చూసామన్నమాట. సో నెక్స్ట్ పోతే ఈ రోజుకి సంబంధించి 2025లో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే కనుక 2025లో రికార్డు స్థాయిలో వచ్చేసి ఐపీఓ రన్ అనేసి ఒక ఆర్టికల్ అనేది మీకు మేము షేర్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మొత్తం 90 పైగా బీఎస్సీలో అంటే బీఎస్సీ సంబంధించిన ఎవరైతే సీఈఓ చెప్పిన ప్రకారం చూస్తే కనుక మోర్ దాన్ 90 కంపెనీలకు పైగా 90 పైగా కంపెనీలు వచ్చేసి 2025లో వచ్చేసి 1 ట్రిలియన్ రూపాయలు మోర్ దాన్ 11.65 బిలియన్లు వచ్చేసి సమీకరించాలని యోచిస్తున్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ చూడొచ్చు. గత సంవత్సరము మోర్ దాన్ 91 పెద్ద సంస్థలు అయితే ఐపీఓల ద్వారా మొత్తం రికార్డ్ స్థాయిలో వచ్చేసి 1.6 ల్యాక్స్ కోట్లు సమీకరించినట్లు ఈ ఆర్టికల్లో మనము చూపడం జరిగింది. మొత్తం పబ్లిక్ ఈక్విటీ నిధులు కానీ సేకరణ కానీ రెండింతలు పెరిగి మోర్ దాన్ 3.73 ట్రిలియన్ రూపాయలకు చేరుకున్నట్లు మనం ఇక్కడ చూపించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ పోతే ఆర్టికల్కి సంబంధించి మెక్వే గ్రూప్స్ లిమిటెడ్కి సంబంధించి అనే ఒక రేటింగ్ సంస్థ వచ్చేసి ఐఆర్సిటీసీ పైన ఈరోజు మంచి ఆర్టికల్ అనేది ఇచ్చింది. మంచి ఐఆర్సిటీసీ అనేది మంచి అంటే రేటింగ్ అనేది ఇచ్చింది, మంచి మూమెంట్ ఉంటుంది అనేసి. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా మోర్ దాన్ 61,000 కోట్లు వచ్చేసి ఉన్నట్లు. బేసీ వాల్యూ మోర్ దాన్ 69,844 షేర్లు కూడా దీనిపై నమోదైనాయి అన్నమాట. సో ఈ రేటింగ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఈరోజు ఈ స్టాక్ వచ్చేసి మంచి మూమెంటం పెరిగింది. సో ఒకసారి మనం కూడా ఈ స్టాక్స్ పైన ఒక కాల్ అనేది కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5,800 రూపీస్ అనమాట. ఐఆర్సిటీసీ 8.20లో 2C అనమాట. జనవరి కాల్ ఆప్షన్ సంబంధించి బై చేయండి అనేసి కాల్లో వచ్చేసి సజెస్ట్ చేసాము. ఇదైతే 6.5 నుంచి మోర్ దాన్ 13.5 అంటే రూపాయికి రూపాయి 1:1 రేషియోలో వచ్చేసి మూమెంట్ అనేది రావడం కూడా ఇక్కడ చూడొచ్చు మనము. దీనికి సంబంధించి టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఏదైతే మనం ఇచ్చిన కాల్ ఏదైతే ఉందో ఒక మొమెంటం స్టాక్ సంబంధించి ఖచ్చితంగా ఇచ్చిన ఏదైతే బ్రేక్అవుట్ ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క బ్రేక్అవుట్ ఎప్పుడైతే జరిగిందో అనుకున్న విధంగానే మూమెంటం రావడం మోర్ దాన్ ఈరోజు వచ్చేసి 6.5లో ఇస్తే 13 మేడ్ హైకి రావడము ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో అలాగే ఈరోజు వచ్చేసి దీనికి సంబంధించి కాకుండా నెక్స్ట్ పోతే Q3 నికరంగా ఐఆర్డిఏకి సంబంధించి ఏజెన్సీ రికార్డులు అంటే మంచి లాభాలు వచ్చినట్లు మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఆర్థిక Q3 నికర లాభంలో ఐఆర్డిఏ ఇండియన్ రికార్డులు వచ్చినట్టు. సంవత్సరం క్రితం వచ్చేసి దీనికి సంబంధించి 3.35 రూపాయల నుంచి లాస్ట్ ఇయర్ 3.35 బిలియన్ రూపాయలు అయితే ప్రాఫిట్, ఈసారి 4.25 బిలియన్ రూపాయలుగా ఇక్కడ నమోదైంది. ఈ కార్యకలాపాల ద్వారా అంటే ఈ ఐఆర్డిఏ ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో వీటి ద్వారా వచ్చే ఆదాయం ఏడాది క్రితము 12.5 బిలియన్ రూపాయల నుంచి ఈ ఇయర్ 7.5 బిలియన్ డాలర్లకు చేరుకునింది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఒకసారి చూస్తే కనుక ఇక్కడ అదాని విల్మల్ షేర్లకు సంబంధించి ఒక ఆర్టికల్ అనేది మనం షేర్ చేయడం జరిగింది. సో వరుసగా మూడో రోజు కూడా ఈ అదాని విల్మల్ షేర్లు వచ్చేసి పతనం అనేది మనం చూడొచ్చు అనమాట.
ఎప్పుడైతే ఈ అదాని కమోడిటీస్కి సంబంధించి నాన్ రిటైల్ ఇన్వెస్టర్ల కోసము అంటే వీళ్ళు రెండు రోజుల పాటు ఆఫర్ ఫర్ సేల్ను ప్రారంభించారు. దీనివల్ల వచ్చేసి వర్షంగా ఈ 3 డేస్ వచ్చేసి విల్మార్ షేర్లు వచ్చేసి ఇక్కడ పతనం మనం చూడొచ్చు. ఏదైనా అదాని ఎంటర్ప్రైజెస్ సంబంధించి అదాని విల్మార్లో తన జాయింట్ వెంచర్ వాటా వచ్చేసి 13% వాటాని కూడా ఇక్కడ వచ్చేసి అదాని ఎంటర్ప్రైజెస్ అనేది విక్రయించాలని ఇక్కడ చూస్తుంది అనమాట. ఇది ఒకటి చూడొచ్చు. నెక్స్ట్ పోతే ఎన్టీపీసీకి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది కూడా మీకు షేర్ చేయడం జరిగింది. ఏదైతే ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టు ఉందో ఈ భారతదేశంలో రాజస్థాన్లో జైసల్మేర్లో 320 మెగావాట్స్ వాట్ల బైమ్సారా సోలార్ ప్రాజెక్ట్ నుంచి 60 మెగావాట్లు వాణిజ్యపరంగా, అలాగే ఎన్టీపీసీకి మధ్యప్రదేశ్లో ఉన్న షాజాపూర్లో 220 మెగావాట్ల ప్రాజెక్ట్ నుంచి అంటే యూనిట్ 2 నుంచి 50 మెగావాట్ల రెండవ భాగం సామర్థ్యంతో వాణిజ్యపరంగా ఈ రెండింటి మళ్ళీ అమల్లో ఉన్నట్లు ఈ ఎన్టీపీసీ ప్రకటించడము. అలాగే ఎన్టీపీసీ మొత్తం సమూహం చూస్తే కనుక 76,708 మెగావాట్స్ పెరిగినట్లు అంటే దాని వాణిజ్యం పరంగా ఇది పెరిగినట్లు ఇక్కడ ఒక ఆర్టికల్లో మనం ఇచ్చిన ఆర్టికల్లో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఈ రెండింటి మోర్ అప్డేట్స్ చూపిస్తూ అలాగే ఒకసారి ఈరోజు ఇచ్చిన కాల్స్ కూడా ఒకసారి చూస్తే కనుక మీరు లూపిన్కి సంబంధించింది మోర్ దాన్ 10 పాయింట్స్ మూమెంట్ రావడం ఇక్కడ చూడవచ్చు ఈరోజు ఇచ్చిన ఇంట్రాడే కిందనే. అలాగే హిండిపెట్రో కూడా 7.4 నుంచి 10 రూపీస్ దాకా ఇక్కడ చేరుకోవడం మీరు చూడొచ్చు. అలాగే ఐఆర్సిటీసీ కూడా 6.5 నుంచి 13.5 రూపాయికి రూపాయి వచ్చేట్టుగా మీకు కాల్స్ ఇవ్వడం కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కావాలన్నా సరే, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా సరే అడ్వైజ్ మంచి ఇన్ టైంలో అంటే సమ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా చాయిస్ ఆప్షన్ అనేది టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వండి. అలాగే వచ్చేసి మా వాట్సాప్ నెంబర్ 8092475546 ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పింగ్ చేస్తే ఆటోమేటిక్గా మన టెలిగ్రామ్ ఛానల్తో పాటు యూట్యూబ్ ఛానల్తో పాటు మీకు కొన్ని లింక్స్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఏదైతే ఉన్నాయో ఎల్ఎస్ బ్లూ కానీ, అప్స్టాక్ కానీ, ఏంజల్ బ్రోకింగ్ కానీ చాలా తక్కువ బ్రోకరేజ్తో మీరు అకౌంట్ అనేది కూడా విత్ ఇన్ 10 మినిట్స్లో ఓపెన్ చేసుకోగలుగుతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. సో ఓవరాల్గా చూస్తే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో మీకంటూ ఈరోజు మార్నింగ్ నుంచి క్లియర్గా చూస్తే కనుక ఇక్కడ తొందరలో వచ్చేసి ఐఓసి, బీపీసీఎల్, హెచ్సిఎల్కి సంబంధించి 35,000 కోట్ల ఎల్పిజి సబ్సిడీ ఉన్నట్లు మనము ఈరోజు మార్నింగ్ వచ్చేసి మీకు ఈ ఆర్టికల్ మేము షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కనుక ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చేసి విశ్వనీయ సమాచారం ప్రకారము ఈ ఆర్టికల్కి సంబంధించింది మనం ఈనాడులో గ్యాదర్ చేసి మీకు ఈ పిక్ అనేది షేర్ చేసాం. ఇలాంటి అప్డేటెడ్ పిక్స్తో పాటు సో ఇన్ టైంలో ఏదైనా సరే టెక్నికల్ రిలేటెడ్గా కూడా సమ్ పొజిషన్స్ అనమాట. ఈరోజు ఇచ్చిన మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా 371 నుంచి మోర్ దాన్ వచ్చేసి మంచి మూమెంట్ అంటే 421 అంటే 50+ పాయింట్స్ దాకా మూమెంట్ రావడం. అలాగే ఐజీఎల్కి సంబంధించింది కూడా మోర్ దాన్ 3 పాయింట్స్ దాకా మూమెంట్ రావడం. అలాగే బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి ఏదైతే కాల్ ఉందో 66 రూపీస్లో మనం ఇస్తే మోర్ దాన్ 90+ ఈరోజు చేరుకోవడం. ఇలాంటి టెక్నికల్గా స్టాక్ రిలేటెడ్గా టెక్నికల్ కాల్స్ కూడా షేర్ చేస్తూ ఇన్ టైంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మీకు దీనిలో వర్త్ ఉంది అనేటికంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ మన ఛానల్ మీద రెఫర్ చేయండి. ఫర్ మోర్ సబ్స్క్రైబ్ చేసుకోమని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.